సార్ ఇందులోకి ఇటు సైడ్ రావాలనుకున్న విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? ఒకటమ్మా, ఈ ఎగ్జాము సక్సెస్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీ బలాలేంటో తెలుసుకోండి. రాబోయే ముందు మీరు దీనికి టైం పూర్తిగా ఇవ్వగలరా లేదో చూసుకోండి. అంటే పూర్తిగా అవగాహన లేకుండా, దీంట్లో ఉన్న లోతు తెలియకుండా రాకండి. ఒకటి. రెండోది, లోపలికి వచ్చిన తర్వాత మీరు మీ ఓన్ ఇనిషియేటివ్తో రండి. పేరెంట్స్ ప్రోత్సహించారనో, లేకపోతే ఇంకొకరు ఫోర్స్ చేశారనో, సోషల్ రికగ్నిషన్ ఉందనో రాకండి. ఇష్టపడి రండి. అప్పుడే కష్టం చేయగలుగుతారు. మూడోది, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా రండి. అంటే లెట్స్ టేక్ 21 ఏళ్ళకి డిగ్రీ అయిపోయింది అనుకోండి, డిగ్రీ అవగానే రండి, లేదా డిగ్రీతో పాటే రండి. అంతేగాని టైం వేస్ట్ చేయకండి. అంటే 30 ఏళ్ళప్పుడు సివిల్ సాధించడం ఒక ఎత్తు అయితే 22 ఏళ్ళప్పుడు సివిల్ సాధించడం ఇంకొక ఎత్తు. సో అందులో తొందరగా స్టార్ట్ చేయండి. అంటే ఎర్లీ స్టేజెస్లో మీకుండే ఎనర్జీ, మీ మీద ఉండే ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో సక్సెస్ సాధించడం ఈజీ అవుతుంది. అలా 27-28 ఏళ్ళు వచ్చేసరికి మీకు సమాజం నుంచి ప్రెషర్స్ మొదలవుతూ ఉంటాయి. అందువల్ల స్టార్ట్ ఇట్ టుడే, స్టార్ట్ ఇట్ నౌ పిల్లలకు నేను చెప్పేది. సో మీకు ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోయి ఉంది అనుకుంటే, సివిల్ సర్వీసెస్ మీ లక్ష్యం అయితే కౌన్సిలింగ్కి ఇప్పుడే రండి. న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి, వచ్చి కలవండి. ఇది పిల్లలకు చెప్పేది నేను. ఎలా ఉండండి మీ లా ఎక్సలెన్స్ నుంచి మెంటర్షిప్ సపోర్ట్? ఇప్పుడు మీరు 3rd ఫ్లోర్ లోకి వెళ్ళండి. బిల్డింగ్ లో ఆల్మోస్ట్ 10 క్యాబిన్స్ ఉన్నాయి. ఈ 10 క్యాబిన్స్ మెంటోర్షిప్ క్యాబిన్స్. అంటే ఎక్స్క్లూజివ్ మెంటోర్షిప్ ప్రోగ్రామ్ ప్రతి స్టూడెంట్ కి ఇస్తున్న సంస్థ లా ఎక్సలెన్స్. ఇది ఎందుకోసము అంటే పిల్లవాడికి ఎగ్జామ్ చాలా కాంప్లెక్స్ గా అనిపించేసి, మార్కెట్ లో చాలా బుక్స్ దొరుకుతూ ఉంటాయి, అన్ని పుస్తకాలు చదివేద్దాం అన్ని కొనేసి డైరెక్షన్ లెస్ అవుతూ ఉంటారు. ఒక సీనియర్ మెంటోర్ కూర్చొని, అరే ఇది కాదురా అబ్బాయి, ఇలా చదవాలి, ఈ ఒక్క బుక్ చదువు సరిపోతుంది, ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడు, ఇవి ఆన్సర్ చేయి, నువ్వు చేసి తీసుకొస్తే నేను కరెక్ట్ చేస్తాను, బాగా రాస్తున్నావు, ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ మోటివేషన్ ఉంది కదండి, దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. రెండోది, మీరు 4th, 5th ఫ్లోర్స్ లో రీడింగ్ రూమ్స్ పెట్టాను. ఆ రీడింగ్ రూమ్ నుంచి కనిపిస్తే మీకు సెక్రటేరియట్ కనిపిస్తూ ఉంటుంది, అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అది క్రియేట్ చేశానంటే, వాళ్ళకి ఎప్పుడు స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్, మోటివేటింగ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. రెండోది వచ్చేసరికి, కింద 3rd ఫ్లోర్ లో మెంటోర్స్ ఉన్నారు. ఆ రీడింగ్ రూమ్ లో ఇప్పుడు సక్సెస్ అయిన భార్గవ్, వినోద్, వీళ్ళందరూ కూడా ఆ రీడింగ్ రూమ్ లో చదువుకుంటూ ఉంటారు. అంటే నీ పక్కన ఉన్న అన్న సెలెక్ట్ అయ్యాడు, సో అన్న సెలెక్ట్ అయ్యాడు, నేను సెలెక్ట్ అవ్వచ్చు. ఎగ్జామ్ డిఫికల్టీ ఏం కాదు, కష్టపడితే సరిపోతుంది. అంటే సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ అనేది ఆ మైండ్ లో క్రియేట్ చేయాలి మనం. అంటే మన చుట్టుపక్కల వాళ్ళు సెలెక్ట్ అవుతూ ఉండే కొద్దీ ఆ సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ మైండ్ లో క్రియేట్ అవుతుంది. అందులో ఒక స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్, సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ క్రియేట్ చేసే ఎన్వైరన్మెంట్, ఆ ఎకో సిస్టమ్ ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక 2 సంవత్సరాల్లో ఈ ఎకో సిస్టమ్ మొత్తం మెచ్యూర్ అయితే, దెన్ తెలుగు స్టేట్స్ నుంచి అట్లీస్ట్ 25% ఆఫ్ ద ర్యాంక్స్ సివిల్ సర్వీసెస్ లో రావాలి. ఎక్సలెన్స్ నుంచి అత్యున్నతమైన ర్యాంక్ సాధించినటువంటి స్టూడెంట్స్ గురించి ఏం చెప్తారు? ఎలా అనిపిస్తుంది? అండ్ ఐ ఫీల్ హ్యాపీ అండి. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, ఇది ఐస్బర్గ్, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అండి సక్సెస్. అంటే వాళ్ళకి సక్సెస్ మనకు కనిపిస్తుంది, కానీ వాళ్ళ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేది మనకు కనపడదు. అంటే పిల్లలకు నేను చెప్పేది, ఆ లోతు కూడా చూడండి, సక్సెస్ ను మాత్రమే చూడకండి. సక్సెస్ కాదు, ఆ లోతును చూడండి. అంటే రీడింగ్ రూమ్ లో ఇప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేసిన అబ్బాయి, ఇప్పుడు ఈ సంవత్సరం సెలెక్ట్ అయిన అబ్బాయి, మళ్ళీ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్న అబ్బాయి, ఇద్దరు పక్కన ఉంటే ఒక అన్టోల్డ్ మెసేజ్ ఆ ఫ్రెషర్ కి ఏం వెళ్తుంది అంటే, బాస్ యూ హ్యావ్ టు స్టడీ, ఈ ఎగ్జామ్ లో డెప్త్ ఉంది, నువ్వు అటు ఇటు సరదాగా తిరిగితే ఎగ్జామ్ కాదు. ఆ మెసేజ్ నేను నోట్తో చెప్పడం వేరు, అక్కడ సీనియర్స్ చూడడం వేరు. దట్స్ వేర్ ఐ క్రియేటెడ్ దిస్ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్. పిల్లలందరూ ఇక్కడే కూర్చొని చదువుకోవాలి అనేసి. సరే, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ నుంచి మనం చూసుకుంటే కనుక, దీంట్లో అంటే వచ్చేటువంటి విద్యార్థులకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఒకటి అయితే, మీరేం చెప్తారు? అంటే ఇటు సైడ్ వెళ్తే మీకు ఈజీ వే ఉంటుంది, ఇటు రాగలరు ఈజీగా అనేసి ఏమైనా ఉంటుందా, లేకపోతే అన్ని సేమ్? అమ్మ, సివిల్ సర్వీసెస్ ఒక సిలబస్ ఉంది. ఆ సిలబస్ ని అప్రోచ్ అయ్యే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్ ఈజీ అవుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్ లో ఒక కొత్త చేంజ్ కూడా వస్తుంది, విచ్ ఐ వాంటెడ్ టు టెల్ టు ద మీడియా. చేంజ్ ఏంటి అంటే, చాలా మంది కార్పొరేట్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ని స్పాన్సర్ చేస్తున్నారు.
మా దగ్గర ఎన్హాన్స్ ప్రోగ్రామ్ అని ఉంది, నెక్కంటి ఎన్హాన్స్ ప్రోగ్రామ్ అనేసి. ఈ ప్రోగ్రామ్ ని నెక్కంటి గ్రూప్ స్పాన్సర్ చేస్తున్నారు. దాంతో పాటు ఎన్ఎస్ఎల్ వాళ్ళు, ఎన్ఎస్ఎల్ సీట్స్ వాళ్ళు, నూజువీడు సీట్స్ లిమిటెడ్ వాళ్ళు, దే స్పాన్సర్ ది స్టూడెంట్స్ ఎన్హాన్స్ ప్రోగ్రామ్ కి. సో ఎన్హాన్స్ నెక్కంటి వెంకట్ గారు వాట్ హీ సేస్ ఇస్, ఏపీ తెలుగు స్టేట్స్ నుంచి, ఏపీ తెలంగాణ నుంచి బ్రైట్ స్టూడెంట్స్ ఎవరు కూడా సివిల్ సర్వీసెస్ నుంచి మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. రైట్, అంటే ఈ కార్పొరేట్స్ ఇస్తున్న కొత్త ఇంట్రెస్ట్ దట్ ఈస్ రియల్లీ మోటివేటింగ్. పిల్లలు ఏమవుతుంది, 2-3 అటెంప్ట్స్ చేసేసరికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మేమున్నాము అని వీళ్ళు ముందుకు రావడం అనేది, అవును, అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. సెకండ్ థింగ్ వచ్చేసరికి, ఒక అటెంప్ట్స్ అయిపోయినాయి, ఎగ్జామ్ క్లియర్ చేయలేదు, 2-3 ఇంటర్వ్యూస్ చేశారు, మేమున్నాం, ప్రైవేట్ సెక్టర్ లో తీసుకుంటాము, వాళ్ళకి మంచి జీతాలు ఇస్తాము. అంతేగాని వాళ్ళు అటెంప్ట్ చేసేది ఫెయిల్ అయ్యామని బాధపడాల్సిన అవసరం లేదు. సో ఎంతవరకు వెళ్ళారంటే వీళ్ళు, అంటే వెంకట్ నాకు చెప్పింది ఏంటంటే, ఐఎస్బిలో ఒక కోర్స్ డిజైన్ చేపిద్దాము, అక్కడ ఎంబీఏ చేపిద్దాం వీళ్ళతోని, ఎంబీఏ చేయించేసి మనము వాళ్ళని ప్రైవేట్ సెక్టర్లో తీసుకుందాము. సో సివిల్ సర్వీసెస్ లో లీడర్స్ కాకపోతే ప్రైవేట్ సెక్టర్లో లీడర్స్ అవుతారు. సో ఇలా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక 25% సక్సెస్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాము వీళ్ళకు బ్రిడ్జ్ కోర్స్ క్రియేట్ చేసి ప్రైవేట్ సెక్టర్ లీడర్స్ గా తయారు చేయడము, ఎవరైతే సివిల్స్ లో సక్సెస్ కారో వాళ్ళకు, దాని గురించి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ పేరు? అజయ్. మీ ర్యాంక్ వచ్చేసి 44 ర్యాంక్ వచ్చింది ఈసారి బై లక్. ఎన్ని టైమ్స్ అటెంప్ట్ చేశారు మీరు? ఇది నా సెకండ్ అటెంప్ట్, సివిల్ సర్వీసెస్ అండ్ ఫారెస్ట్ సర్వీసెస్లో ఇది సెకండ్ అటెంప్ట్ నాది. ఓకే, దీంట్లో వచ్చేసి అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా సపోర్ట్ ఎలా ఉండింది, ఫ్యామిలీ సైడ్ కావచ్చు, అంటే మీకు ఎవరి నుంచి ఎక్కువ సపోర్ట్ దొరికిందంటే ఏం చెప్తారు? సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండింది, బీట్ ఫ్యామిలీ, బీట్ ఫ్రెండ్స్ ఆర్ పియర్స్, నాకు చాలా సపోర్ట్ దొరికింది. అండ్ మెయిన్స్కి అండ్ ఇంటర్వ్యూకి మెయిన్లీ సపోర్ట్ వల్లనే నేను క్లియర్ అని అనుకుంటున్నా. ఐ హ్యాడ్ పీపుల్ అరౌండ్ మీ, మేము కలిసి చదివాము, అండ్ అండ్ వాళ్ళదే బిగ్గర్ పార్ట్ ఇన్ మై సక్సెస్ అని ఐ ఫీల్. అంటే ముందుగా దీంట్లో అంటే హార్డ్ వర్క్ ఏ విధంగా పెట్టాలంటారు? మైండ్కి ప్రెషర్ ఉంటుందా, లేకపోతే ఉంటుంది? అఫ్ కోర్స్ అంత ఈజీ కాదు, టఫెస్ట్. కాకపోతే మీరు ఎలా డే 1 నుంచి ఎలా వచ్చారు ఈ రోజు వరకు? మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ జర్నీ? నేను 2021లో ఫస్ట్ టైం రాశాను, అప్పుడు సరిగ్గా ప్రిపరేషన్ లేదు, ఒక 3-4 మంత్స్ చదివి. అండ్ దెన్ నాకు ఇంకా నాది నేను ఎంటెక్ చేశాను 2020 నుంచి 22 వరకు. అండ్ దెన్ ఐ ఫెల్ట్ ఇంకా పర్మనెంట్ ఇటే వచ్చేద్దామని అనుకున్నా. అండ్ ఫస్ట్లీ మనకేం అర్థం కాదు యాక్చువల్లీ, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం హంచ్ అయితే ఉంది సివిల్ సర్వీసెస్ సైడ్ రావాలి అని. బట్ నేను 2020లో నేను గేట్ ఎగ్జామ్ రాశాను, అండ్ ఫార్చునేట్లీ ఐ క్లియర్. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అప్పుడే వచ్చింది నేను ఇటు వచ్చినా కానీ సక్సెస్ అవ్వచ్చు అని. అండ్ దెన్ అప్పుడు నేను 21లో ఒక అటెంప్ట్ ఇచ్చాను, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు, బట్ ఇట్ ఫెల్ట్ గుడ్, అంటే అవ్వచ్చు అని ఒక ఫీల్ వచ్చింది. సో 22 వరకు నా ఎంటెక్ అయిపోయింది, ఇంకా నేను కంప్లీట్గా ఇట్ సైడ్ షిఫ్ట్ అయిపోయాను అప్పటి నుంచి. అండ్ మీరు ఇందాక అడిగింది హార్డ్ వర్క్, ఇట్ రియల్లీ పేస్ ఆఫ్. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే యూ నీడ్ టు వర్క్ స్మార్ట్లీ. అంటే హార్డ్ వర్క్ విత్ వర్కింగ్ స్మార్ట్లీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అంటే యాక్చువల్లీ నా జర్నీలో మెయిన్స్ అయితే నాకు అదే హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నా. 2 ఆప్షన్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉండే, సిఎస్సి మెయిన్స్ తర్వాత ఫారెస్ట్ మెయిన్స్కి. అండ్ ఏది ఇంపార్టెంటో, ఎక్కడైతే డిఫరెన్స్ మేక్ చేయొచ్చో వేరే వాళ్ళతోని, అవి ప్రియారిటైజ్ చేసుకొని దాన్ని బట్టి వేరే వాటిలో కొన్నిట్లో యావరేజ్ ఉన్నా పర్లేదు, కొన్ని చాప్టర్స్లో కొన్నిట్లో బాగుండాలి, అలా కొంచెం ప్రియారిటైజ్ చేసుకొని చేస్తే ఇట్స్ బెటర్. అండ్ అన్ని స్టేజెస్లో అంతే, ఇది ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఆర్ ఈవెన్ ఇంటర్వ్యూ. డ్రాప్ అవుదాం, ఎందుకు ఇంత టఫ్ ఉంది, ఇది టఫెస్ట్ జాబ్, డ్రాప్ అవుదాం అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అంటే నేను యాక్చువల్లీ 24 అటెంప్ట్ నేను లాస్ట్ ఇద్దామని అనుకున్నా. నేను కొంచెం ఐమ్ బీయింగ్ రెస్ట్లెస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి, అదైతే ఉండింది. బట్ పుష్ చేస్తాయి కొన్ని పీపుల్ కానీ, లేకపోతే అంబిషన్స్ కానీ, టార్గెట్ కానీ పుష్ చేస్తాయి. అండ్ నాకు పక్కన కూడా ఫ్రెండ్స్ అండ్ పియర్స్ ఉన్నారు. సో నేను యాక్చువల్లీ ఫారెస్ట్ మెయిన్స్ రాద్దామని అనుకోలేదు, నేను సివిల్స్ మెయిన్స్ తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయాయి యాక్చువల్లీ. బట్ నాకు ఇంకో 2 ఉండే, మేము ముగ్గురం కలిసి చదివాము. సో వాళ్ళ వల్ల మేబీ నేను ప్రిపరేషన్ కూడా చేశాను, అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. లేకపోతే నేను రాయకపోతుండే. అంటే కాంపిటీషన్ కాదండి, ఇట్స్ మోర్ అబౌట్ కొలాబరేషన్, కాంపిటీషన్ కాదు. సో ఇక్కడ లా ఎక్సలెన్స్ నుంచి మీకు ఏ విధంగా సపోర్ట్ దొరికింది? ముందుగా మెంటర్షిప్ ఎట్లా
నేను ప్రిలిమ్స్కి లా ఎక్సలెన్స్లో ర్యాపిడ్ రికగ్నర్ అని మెటీరియల్స్ ఇస్తారు. నేను 3-4 సబ్జెక్ట్స్కి రెగ్యులర్గా ఫాలో అయ్యా. షార్ట్గా ఉంటాయి. మామూలుగా వేరే ఇప్పుడు స్పెక్ట్రమ్ కానివ్వండి, లేకపోతే అది హిస్టరీకి స్పెక్ట్రమ్ ఫాలో అవుతారు జనరల్లీ. ఎన్వైరన్మెంట్కి శంకరేస్ ఇలా ఉంటాయి కొన్ని. అండ్ నాకు అవి చాలా బల్కీ అనిపించింది. నాకున్న టైంకి అవి సరిపోవని నేను లా ఎక్సలెన్స్లో రెడీ రికగ్నర్ అని మెటీరియల్స్ ఇస్తారు. అవి నేను ప్రిలిమ్స్కి మెయిన్స్కి అన్నిటికీ అదే ఫాలో అయ్యాను. ఇంటర్వ్యూ కూడా ఈవెన్. అండ్ నెక్స్ట్ నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కూడా నేను ఇక్కడ ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి నేను వచ్చాను. అండ్ దెన్ నాకు ఇంటర్వ్యూకి ఏమేమి అవసరమో ఇవన్నీ నేను ఇక్కడ నేర్చుకున్న ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ నాకు ఒక పియర్ గ్రూప్ కూడా దొరికింది ఇంటర్వ్యూ. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. మాక్ అర్థం కాలేదు నాకు. యా, మాక్ ఇంటర్వ్యూస్ నేను మాక్ ఒక 3 ప్యానల్ మార్క్స్ ఇచ్చాను, ఒక 2 1-to-1s ఇచ్చాను. సో ఇంటర్వ్యూస్ అంటే అవి హెల్ప్ అయ్యాయి పార్షియల్లీ. అంటే మాక్ ఇంటర్వ్యూస్ యాక్చువల్లీ నాలెడ్జ్ అండ్ బాండింగ్ అవి ఇంకా హెల్ప్ అవుతాయి యాక్చువల్లీ. అంటే వీ నీడ్ టు బి అవేర్ ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయని. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఎవ్రీథింగ్ వీ నీడ్ నాట్ టు చేంజ్, బట్ కొన్ని జెన్యున్గా ఫీడ్బ్యాక్స్ వస్తే వీ నీడ్ టు టేక్ దట్ ఫీడ్బ్యాక్స్. ఓకే అండి, మీకు అంటే లా ఎక్సలెన్స్కి మీ లా ఎక్సలెన్స్ నుంచి మీకు ఎట్లా ఉండింది సపోర్ట్ కావచ్చు, వాట్ ఎవర్. బయట చూసుకుంటే బయట కూడా చాలా అకాడమీస్ ఉన్నాయి. దానికి ఇక్కడ మీ లా ఎక్సలెన్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఏం చెప్తారు? అంటే జెన్యున్ అయితే సపోర్ట్ ఉండింది. ఇక్కడ జాయిన్ అవ్వాలంటారు? నేను కోచింగ్లో జాయిన్ అవ్వలేదు, బట్ నాకు ప్రిలిమ్స్కి మెటీరియల్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ గైడెన్స్ కానీ నాకు లా ఎక్సలెన్స్ చాలా హెల్ప్ అయింది. అండ్ దెన్ ఐ హర్డ్ పీపుల్ ఈ కోచింగ్ అనేది బాగుంది అని చెప్పేసి నా పియర్స్ 20 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఐ హర్డ్ ఇట్ ఈస్ గుడ్. అండ్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో, దట్ ఐ కెన్ అష్యూర్. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇటు రావాలనుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏం చెప్తారు? సివిల్ సర్వీసెస్ కానీ ఫారెస్ట్ సర్వీసెస్ కానీ వచ్చే ముందు యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్ దట్ 1-2 yearsలో అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ నేను కొంచెం ఫార్చునేట్ అనుకుంటున్నాను రావడానికి తొందరగా. బట్ నాట్ ఎవ్రీ టైమ్ లక్ విల్ బీ ఆన్ యువర్ సైడ్. అండ్ పీపుల్ హార్డ్ వర్క్ ఉండాలి, లక్ ఉండాలి. అండ్ దెన్ యూ నీడ్ టు హ్యావ్ పీపుల్ కూడా, వెదర్ ఇట్స్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవ్రీ వన్. సో అండ్ అవన్నీ హెల్ప్ అవుతూనే అవుతుంది. సో అండ్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ టైంలో అయిపోతే, సెకండ్ టైంలో అయిపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్. బట్ దెన్ వెయిట్ చేస్తూ ఉండాలి. అది ప్రతిసారి మన మీద డిపెండ్ అవ్వదు. ఐ నో పీపుల్ హు ఆర్ లాట్ బెటర్ దెన్ మీ అండ్ ఐ కెన్ అడ్మిట్ ఇట్. బట్ దెన్ దే కుడెంట్ గెట్ ర్యాంక్, బట్ మేబీ లక్ అయి ఉండొచ్చు ఆర్ వాట్ ఎవర్ ఫ్యాక్టర్. అండ్ వీ నీడ్ టు బి రెడీ ఫర్ దాట్ టు. మీరు ఇంతకన్నా బెటర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ర్యాంక్ ని లేదు, మీకు వచ్చిన ర్యాంక్ లేదు, యాక్చువల్లీ నేను ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే యా, డెఫినెట్లీ. అంటే నేను ఫస్ట్ టైం మెయిన్ సైడ్ రాశాను, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాను. సో నాకు ఎక్స్పీరియన్స్, నాకు ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఏం తెలియదు బాగా రాసానా లేదా అని. బట్ మేబీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లిస్ట్లో ఉంటుంటే జనరల్ 60లో ఉండాలి జనరల్ అంటే. సో 60 అలా వచ్చినా ఐల్ బీ వెరీ హ్యాపీ అని అనుకున్నా. బట్ 44 ఇస్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ. కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.